మన డొనాల్డ్ ట్రంప్ కొత్తగా మళ్ళీ కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశాడు. ఫైనాన్షియల్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు: ఇరాన్ ఆయిల్ ని తీసుకోవడం నా ఫేవరెట్ ఐడియా అని. అవసరమైతే కార్గ్ ఐలాండ్ కూడా సీజ్ చేస్తానని, అక్కడ డిఫెన్స్ పెద్దగా లేదు కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు అని కూడా కామెంట్ చేశాడు. అయితే ఇక్కడ పూర్తిగా కార్గ్ ఐలాండ్ ని ఆక్రమిస్తాను అని చెప్పలేదు. ఆక్రమిస్తా లేదా ఆక్రమించకపోవచ్చు అని కూడా ఒక విచిత్రమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అసలు ఈ కార్గ్ ఐలాండ్ అంటే ఏంటి, ఎక్కడ ఉంది? ఇప్పుడు ట్రంప్ ఎందుకని అలా కామెంట్ చేశాడు అంటే, ఇది ఇరాన్ దేశంలో పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఒక చిన్న ద్వీపం. మెయిన్ ఐలాండ్ నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ద్వీపం సైజ్ అయితే చిన్నదే, కానీ వాల్యూ మాత్రం చాలా పెద్దది. ఇక్కడ ఏముంది అంటే, ఇక్కడ ముఖ్యంగా హ్యూజ్ ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులు, ఆయిల్ లోడింగ్ టెర్మినల్స్, ఆయిల్ పైప్ లైన్ కనెక్షన్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇది ఇరాన్ యొక్క మెయిన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ హబ్ అన్నమాట. అందుకే ఈ ఐలాండ్ ని ఇరాన్ ఆయిల్ హార్ట్ అని కూడా అంటారు. సుమారు 90% ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచే వెళ్తాయంటే చూడండి. ఈ ఐలాండ్ ఎవరి చేతిలోనైనా పడితే ఇంకా అంతే, ఇరాన్ ఎకనామీ ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయినట్టే. గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పై కూడా దీని ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. అయితే యుఎస్ ప్లాన్ ఏమిటి, ఎలా ఈ ఐలాండ్ ని ఆక్రమించబోతుంది అంటే, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం యుఎస్ ఇప్పటికే వేలాది మంది ట్రూప్స్ ని మిడిల్ ఈస్ట్ కి పంపింది. కార్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేసే ఆప్షన్ ని సీరియస్ గా కన్సిడర్ చేస్తున్నారట. పాసిబుల్ స్ట్రాటజీస్ ఏంటంటే, స్పెషల్ ఫోర్సెస్ తో ఒక్కసారిగా దాడి చేయడం, మెరైన్ ఆపరేషన్స్, ఇంకా చెప్పాలంటే యుఎస్ ఇజ్రాయెల్ కలిసి జాయింట్ ఆపరేషన్ చేయబోతుంది అని టాక్. ఈ యుద్ధంలో రిస్క్ ఎంత అంటే, ఈ ఐలాండ్ ని క్యాప్చర్ చేయడం యుఎస్ కి కానీ ఇజ్రాయెల్ కానీ అంత ఈజీ అయితే కాదు. ఇరాన్ ఆల్రెడీ ప్రిపేర్ గా ఉంది. మైన్స్ ని పెట్టారు, ట్రూప్స్ ను కూడా చాలా వరకు పెంచారు, డిఫెన్స్ ను కూడా చాలా స్ట్రాంగ్ చేసింది. ఒకవేళ యుఎస్ గాని అటాక్ చేస్తే ఇరాన్ భారీగా రిటైలేషన్ అయితే చేస్తుంది. పెద్ద యుద్ధంగా మారే ఛాన్స్ ఉంది. అదే జరిగితే మిగతా ప్రపంచంపై ప్రభావం చాలా గట్టిగా ఉండబోతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వల్ల ఇప్పటికే ఆయిల్ ప్రైసెస్ కొన్ని దేశాల్లో పెరిగాయి. ఈ గొడవతో అవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్ ఎకనామీ మొత్తం కూడా షేక్ అవుతుంది. మన తింగరి ట్రంప్ మామ సడన్ గా ఎందుకని ఇలా ఇరాన్ ని రెచ్చగొట్టే కామెంట్స్ చేశాడు అంటే, ఇది ఒక ప్రెజర్ స్ట్రాటజీ అని చెప్పాలి. ఇరాన్ అమెరికా పెట్టిన కండిషన్స్ ఒప్పుకోవట్లేదు. ఇంకా చెప్పాలంటే గట్టిగా రెస్పాండ్ అవుతుంది. సో ఇరాన్ ని భయపెట్టడానికి మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ బెదిరింపులతోనైనా ఇరాన్ గాడిలోకి వస్తుందేమో అని ఒక చిన్న ఆశ. కానీ ఇరాన్ ఈ మాటలకి చాలా గట్టిగా రియాక్ట్ అయింది. నిజంగా యుఎస్ గాని అలా చేస్తే ఇంకా ఫుల్ వార్గా దీన్ని పరిగణిస్తామని, యుఎస్ అసెట్స్ ఎక్కడెక్కడున్నా ఆ దేశాల్లో దాడి చేస్తామని, ఇంకా మిడిల్ ఈస్ట్ మొత్తం తగలడిపోతుంది అని వార్నింగ్ ఇస్తుంది. ఎవ్వడూ తగ్గట్లేదు కదా. నా గెస్ కరెక్ట్ అయితే ఇండియా మళ్ళీ లాక్డౌన్ లోకి వెళ్ళిపోతుంది. సో ఈ పరిస్థితులు బట్టి మీకు ఏమనిపిస్తుంది అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని వార్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.